రేయ్ ఇక్కడ ఒకడు బతికే ఉన్నాడు. డాక్టర్ శైలజానే పిలవండి. పేషెంట్ని చూసారా? చూశాను. 70% బర్న్ ఇంజురీస్. మొహం కూడా సగం కాలిపోయింది. ఆల్రెడీ ఫేషియల్ టిష్యూస్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఎయిర్. ఎనీ టైం బ్రెయిన్ ఇన్ఫెక్ట్ కావచ్చు. ఈవెన్ హిస్ వోకల్ కార్డ్స్ ఆర్ ఎఫెక్టెడ్. బాడీ మీద 24 కత్తిపోట్లు కూడా ఉన్నాయి. అది యాక్సిడెంట్ కదా? అదే నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినా అసలు అతను ఎలా బ్రతుకున్నాడో. బతకాలనుకుంటున్నాడు. He wants to live. I don't think it is possible. బతుకుతానన్న నమ్మకం తనకుంది. బతికించగలమన్న నమ్మకం మనకు లేదా? బట్ పేషెంట్ కోమాలో ఉన్నాడు. పైగా అతని కోసం ఎవరు రాలేదు కూడా. రేపేమన్నా జరిగితే who will take the responsibility? He's my responsibility. ఇది నీ లైఫ్ కాదు, నాది. నేను నీకిచ్చిన లైఫ్. కామ్ డౌన్ ప్లీజ్. సిస్టర్, కళ్ళు తెరవు. నువ్వు లైఫ్లో ఎప్పుడు ఇంత సర్ప్రైజ్ అయి ఉండవు. బీ రెడీ ఫర్ ఇట్.
నీకు జరిగింది మామూలు సర్జరీ కాదు, వెరీ కాంప్లికేటెడ్ వన్. కొద్ది రోజులు ఓపిక పట్టావు, అంతా నీకే అర్థమవుతుంది. వెతకండి, ఎక్కడున్నాడో వెతకండి. మండే సూర్యుడల్లే నిండే నిప్పులల్లే భగ భగ మన్నది ఈ హృదయం. పొంగే ఉప్పెనల్లే మింగే మృత్యువల్లే భగ భగ అన్నది నా హృదయం. ఇలా ఇలా జ్వలించుతోంది నా యదా. దీప్తి, సత్య, ఈ ఫ్లాట్ ని ఒక్కడిదే కాదు, మనది. నువ్వేదో నన్ను తాకితే, నవ్వేదో నన్ను చేరితే, నువ్వేదో అన్న తీపి జ్ఞాపకం. వెన్నెల్లు వెన్ను మీపితే, కన్నీళ్లు కన్ను దాటితే, నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం. ప్రతిదినం ప్రతి క్షణం నీ ప్రేమలో ప్రదక్షిణం. తెగించమంది నన్నే తక్షణం. ఓ చెలియా 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 మసి చేస్తుందే ఈ దూరం. చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం. ప్రయాణమాయ జీవితం, ప్రమాదమాయ నా పదం, శరీరమాయ వారణాయుధం. ఒకే రథం వినాశనం, ఒకే విధం విధ్వంసనం. నా వేటకింకలేదే విరమణం. ఓ చెలియా 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 మసి చేస్తుందే ఈ దూరం. చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం. ఇల్లు కొనడానికి వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావా డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్ గా చూసుకున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు రండి రండి బాబు రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం?
మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్య కాదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. నా బతుకుచ్చాడా. మీ ఫ్రెండే కదా సార్? తెలుసులే బాయ్, మేమేం ఫ్రెండ్స్ 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంటుగా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్య బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు సుస్సు. అయినా వరే సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్ర బస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ తర్వాత 1 minute ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అటెక్కడికి? ఆ మూలలు ఎక్కడో తగలడు. అక్కడ తగలడమంటే అటు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు నొక్కేసేవాడిని. ఏంటి సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? నలుగురు నేసేయడానికి వచ్చాను. ఎక్కడ కనిపించట్లేదా? ఇదే మాట వీరుభాయికి చెప్తావా? చెప్తావా? వెతకండ్రా. వేసుకున్నాడే వాడు వెతికేది నా కోసమే. దొరికితే అంతే. ప్లీజ్ అసలు వీరుబాయ్ మనిషిని వెనకాల ఎందుకు పడుతున్నారు? ఆడపిల్లని కదా, ఏంటి? పైగా చాలా అందంగా ఉన్నాను. ఒకరోజు వాడు నాకు అందంగా కనిపించాడు. వాట్ ఏ బాడీ సార్, వాట్ ఏ బాడీ. ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? బాబు ఫోటో.